మానవ చరిత్రలో ఎన్నో సంచలనాలు జరిగాయి. కానీ అన్నిటికన్నా ఓ మహా సంచలనం జరగబోతోంది అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ప్రస్తుతం అలజడి రేపుతోంది. మీరు ఆకాశంలోకి చూసి ఓ నక్షత్రాన్ని చూస్తున్నట్టుంటే నిజానికి ఆ తార చుట్టూ ఉన్న ఓ గ్రహం మీద మనలాంటి జీవం ఉండే అవకాశం ఉందనిపిస్తే ఎలా ఉంటుంది? మనం ఒంటరిగా ఉన్నామనే భావనకు ఇదే స్వస్తి చెప్పే మొదటి అడుగు. ఇక ఇటీవల శాస్త్రవేత్తలు K2-18b అని ఓ గ్రహాన్ని గమనించారు. ఇది మన భూమికి దాదాపు 120 లైట్ ఇయర్ల దూరంలో ఉంది. ఈ గ్రహం వాతావరణంలో ఒక ప్రత్యేకమైన గ్యాస్ను గుర్తించారు. అది డైమెథైల్ సల్ఫైడ్ అనే వాయువు. మన భూమిపై దీన్ని ఉత్పత్తి చేసే జీవులేవంటే సముద్రాలలో ఉండే సూక్ష్మజీవులు మాత్రమే. ఇది దాదాపు 100కు 100% జీవం వల్లనే వస్తుందని ఇక్కడి పరిశోధనలు చెబుతున్నాయి. మరి అదే గ్యాస్ మరో గ్రహం మీద దొరికితే అక్కడ కూడా జీవం ఉండే అవకాశం ఉందని అనుకోవడంలో ఆశ్చర్యమేముంది? ఈ గ్రహం భూమిలాగే ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. అది కూడా జీవం నిలబడే గోల్డిలాక్స్ జోన్లో ఉంది. అంటే అక్కడ తాపం తక్కువగా ఉండడం, నీరు లిక్విడ్గా ఉండే అవకాశాలు ఉండడం లాంటి లక్షణాలు ఉన్నాయి. ఇది జీవం కోసం అవసరమైన ప్రాథమిక షరతు. అదీ కాకుండా ఇప్పుడు మన టెలిస్కోపులు కేవలం గ్రహాలు కనుగొనడమే కాదు, వాటి వాతావరణంలోని గ్యాసులను విశ్లేషించగలుగుతున్నాయి. అదే జరిగింది గ్రహంతో కూడా. నాసా పంపిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అక్కడి వాతావరణాన్ని స్కాన్ చేసి ఈ గ్యాస్ను గుర్తించింది. ఇది ఒక్కసారి జరిగితే అది సాదృశ్యం కావచ్చు, కానీ అదే సందర్భం తిరిగి ఇతర గ్రహాల్లో కూడా కనిపిస్తే అది ఆ సిగ్నల్ను నిజమనే స్థాయికి తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు శాస్త్రవేత్తల లక్ష్యం అదే. మరిన్ని గ్రహాల్లో ఈ బలమైన బయో సిగ్నేచర్లను వెతకడం. వాస్తవానికి మనం ఇప్పటివరకు సుమారు 6000కి పైగా గ్రహాలను మన సౌర వ్యవస్థ వెలుపల కనుగొన్నాం. వాటిలో చాలా భూమికి దగ్గరగా ఉండే లక్షణాలున్నవే. కానీ ఇవన్నీ మనం పూర్తిగా అధ్యయనం చేయలేము. ఎందుకంటే ఇప్పటి టెలిస్కోపులకు కొన్ని పరిమితులున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని 2030లలో మరింత శక్తివంతమైన టెలిస్కోపులైన హాబిటబుల్ వరల్డ్ అబ్జర్వేటరీ, అలాగే ELT లాంటి భారీ పరిశోధనా పరికరాలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడే కథ ముగియదు. ఎందుకంటే జీవం ఉందని తేలితే అది తేలికైన విషయమే, కానీ తెలివైన జీవరాశి ఉండడం చాలా గొప్ప విషయం. భూమిపైన జీవం ఎన్నో కోట్ల ఏళ్ల పాటు చిన్న జీవాలుగా మాత్రమే కొనసాగింది. బహుళ కణ జీవాలు రావడానికి కూడా చాలా సమయం పట్టింది. మనలాంటి తెలివైన జీవులు అభివృద్ధి చెందడానికి ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి. అందుకే మనకంటే తెలివైన ఏలియన్స్ ఉన్నారని తేలితే అది శాస్త్రానికి కొత్త దిక్కును చూపుతుంది. మరి మనం ఎదురు చూస్తున్న ఆ క్షణం దగ్గరలో ఉందా? మనం తొలిసారి గ్రహాంతరవాసులను కనుగొనబోతున్నామా? మన ఊహలకు భిన్నంగా మనమే నిజంగా విశ్వంలో ఒంటరి జీవులమా, లేక ఇప్పటి వరకు కనపడని మరో నాగరికత చూస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే కాలంలో తెలుస్తాయి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, మనం విశ్వంలో మన స్థానం గురించి కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ విషయం మానవ చరిత్రలోనే అత్యంత పెద్ద మలుపుగా మారే అవకాశం ఉంది. మనం మనల్ని చూసుకునే తీరు, ఇతరులతో మన సంబంధాలే కాదు, ఈ గ్రహాన్ని చూస్తున్న కోణం కూడా పూర్తిగా మారిపోతుంది.